అహం శాంతి. మధువన్లో తల్లులందరూ ఎంతో సుఖాన్ని పొందుతున్నారు. ఇక్కడ ఎంత సుఖముందో చూడండి. సోదరులారా, ఈ సుఖం చాలా గొప్పది. ఈ సుఖం మన జన్మజన్మల దుఃఖాలని రూపుమాపుతుంది. మన జీవితం సుఖాలనే నిధులతో నిండిపోతుంది. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, లోకంలోని ఏ చిన్నపాటి విషయాలు మన సుఖాన్ని హరించకూడదు. ఇది మనం ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా నేర్చుకుంటాము. ఈ జ్ఞానం మనకి ఒక గొప్ప శక్తినిస్తుంది. ఇది మనల్ని రకరకాల పరిస్థితుల్లో కూడా ఏకరీతిగా, స్థిరంగా, అచంచలంగా ఉండేలాగా చేస్తుంది. మనం ఇప్పటికే బాబా యొక్క 2 అవ్యక్త మురళీలను విన్నాము. 18వ తేదీన బాబా మనల్ని నిధులతో, ఖజానాలతో నింపారు. అయితే అన్నిటికంటే ఎక్కువగా బాబా ఏ ఖజానాకు ప్రాముఖ్యతనిచ్చారు? అది సమయం. ఈరోజు మనము ఆ సమయం అనేటువంటి ఖజానా గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. ఆదివారం మురళి నుండి ప్రతి ఒక్కరూ అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మన భవిష్యత్తు మనకి చాలా స్పష్టంగా కనిపించాలి. మనం రేపు ఏ పదవిలో ఉన్నా, పెద్దదా లేక చిన్నదా అన్నది పక్కన పెడితే, మనం ఎక్కడ ఉంటాము, మన జీవితం ఎలా ఉంటుంది అన్నది మనకు తెలియాలి. మన ఇళ్ళు ఎంత పెద్దవిగా ఉంటాయి, మన జీవితం ఎంత సంపన్నంగా నిండుగా ఉంటుంది అనేది స్పష్టంగా ఉండాలి. ఆ కాలంలో డబ్బుల యొక్క లావాదేవీలు ఉండవు. 10,000 లక్షలు అనే లెక్కలు ఉండవు. అంతా ఉచితంగానే లభిస్తుంది. మనకు పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి. సంపదతో తులతూగుతాము. డబ్బుతో అవసరం లేకుండా అంతా ఉచితంగా లభిస్తుంది. వస్తు మార్పిడి పద్ధతి. ఒక వస్తువు ఇచ్చి మరొకటి తీసుకోవటం అమల్లో ఉంటుంది. ఇది భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతి. మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం. పొలంలో మొక్కజొన్నలు పండితే ఇరుగు పొరుగు వారికి పంచి ఇచ్చేవాళ్ళం. ఎవరి ఇంట్లోనైనా పాలు లేకపోతే అడగకుండానే ఒక లోటా పాలు ఇచ్చి వచ్చేవాళ్ళం. మజ్జిగను కూడా ఉదయాన్నే అందరికీ పంచేవారు. కనీసం 10 పాత్రలు మజ్జిగతో నింపి ఉంచేవారు. ఈ ఇచ్చిపుచ్చుకునే పద్ధతే భారతదేశ సంస్కృతిని ప్రపంచంలోనే అత్యంత గొప్పదిగా మార్చింది. ఇక్కడ డబ్బుకి కాదు, సంబంధాలకి ప్రాముఖ్యత ఉండేది. మనుషుల్లో చాలా తృప్తి ఉండేది. పూర్వం కనీసం 10 పాత్రలు మజ్జిగతో నింపాల్సి వచ్చేది. ఈ పరస్పర సహకార పద్ధతి భారతదేశానిదే. అందుకే భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే మిన్న. ఇక్కడ డబ్బుకి విలువే ఉండేది కాదు, అది ఇప్పుడు వచ్చింది. అప్పుడు సంబంధాలకు, బంధాలకు విలువ ఉండేది. మనుషుల్లో చాలా తృప్తి ఉండేది. నేను ఒక చోట చదివాను, అక్బర్ చక్రవర్తి కాలంలో ఒక కూలీకి నెలకు 1 వెండి నాణం జీతంగా ఇచ్చేవారు. ఆ ఒక్క నాణంతోనే వారి సంసారం సాగిపోయేది. అప్పట్లో వస్తువులు ఎంత చౌకగా ఉండేవో ఆలోచించండి. సత్యుగంలో అయితే అంతా ఉచితమే. మనం అటువంటి ప్రపంచం వైపు వెళ్తున్నాం. ఆ ప్రపంచాన్ని ఎప్పుడు మీ కళ్ళ ముందు ఉంచుకోండి. సమయం తన వేగంతో తాను సాగిపోతుంది. ఈ ప్రపంచం ఒక డ్రామా లాంటిది. డ్రామా రైలు నడుస్తూ ఉంటే దృశ్యాలు వస్తూ పోతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ కలియుగ దృశ్యం ముగిసిపోతుంది. స్వర్ణయుగ దృశ్యం వస్తుంది. దాన్ని దర్శించండి. సమయం తన వేగంతో సాగిపోతుంది. స్వర్ణయుగ దృశ్యం వస్తుంది. ఆ స్వర్ణయుగంలో మనం ఎలా ఉంటాము, మన ఇళ్ళు ఎలా ఉంటాయో ఊహించుకోండి. ప్రస్తుతం అందరి ఇళ్ల ముందు కార్లు ఉన్నట్టే అప్పుడు కూడా మన ప్రగతి కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అంతా సత్యుగం కోసమే. ఇప్పుడున్న కార్లే అప్పుడు పుష్పక విమానాలుగా మారిపోతాయి. ఇక్కడి శాస్త్రవేత్తలే అటువంటి టెక్నాలజీని కనిపెడతారు. ఆ పుష్ప విమానాలకు చమురు అంటే ఆయిల్ అవసరం ఉండదు. అవి అణుశక్తి లేక
సోలార్ ఎనర్జీతో నడుస్తాయి. ఇంజన్ బయట ఒక చిన్న అణుశక్తి పరికరాన్ని ఉంచితే అది జీవితాంతం నడుస్తూనే ఉంటుంది. శాస్త్రవేత్తలకు ఈ విషయం తెలుసు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆవిష్కరణ జరగలేదు. చమురు అవసరం లేని రోజులు రాబోతున్నాయి. సౌరశక్తి లేక అణుశక్తితో విమానాలు నడుస్తాయి. ఒక చిన్న పరికరాన్ని అమరిస్తే చాలు, జీవితాంతం చమురు అవసరం లేకుండా అవి పనిచేస్తాయి. ఇదంతా త్వరలో సాధ్యమవుతుంది. కాబట్టి మనందరికీ అన్ని రకాల ఖజానాలు లభించాయి. సత్యుగాన్ని రాత్రి పడుకునేటప్పుడు మరియు ఉదయం లేవగానే గుర్తుంచుకోండి, మన కోసం శివ్ బాబా అటువంటి ప్రపంచాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆయనకు ఆ ప్రపంచం అవసరం లేదు, అది మన కోసమే. మనకు లభించిన అన్ని ఖజానాల్లోకెల్లా అతిపెద్ద ఖజానా ఏది? అది సమయం. మనకు లభించిన అన్ని ఖజానాల్లోకెల్లా అతిపెద్ద నిధి సమయం. ఇంకా దగ్గరికి రండి, స్వయంగా భగవంతుడే మనకు లభించారు కదా. ఈ ప్రపంచంలో ఎంతమంది ధైర్యంగా చెయ్యెత్తి మాకు భగవంతుడు లభించాడని చెప్పగలరు? ఒకవేళ మీరు అలా చెప్తే సన్యాసులు చూసి నవ్వుతారు. వీరంతా పిచ్చోళ్ళయ్యారని అనుకుంటారు. ఎందుకంటే వారు మొదట తమ బ్రహ్మ బాబాను భగవంతుడు అనేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు కదా అంటారు. కానీ యుగ యుగాలుగా మనం ఎవరి కోసం వెతుకుతున్నామో ఆయన మనకు లభించారు. మనం ఆత్మలము. ఈ కలయిక కోసం ఎంతో తహతహలాడాము. ఎందుకంటే కల్పక్రితం బాబాతో కలిసిన ఆ సుఖం మన అంతర్మనస్సులో నిండి ఉంది. అది ద్వాపరయుగం నుండి కూడా మనలో జాగృతమవుతూనే ఉంది. భగవంతుడు ఎక్కడైనా కనిపిస్తే బాగుండు, కనీసం ఒక్క క్షణం ఆయన దర్శనం లభిస్తే చాలు అని మాత్రమే మనం ఆలోచించేవాళ్ళం. కానీ ఆయన వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తారని ఎవరూ ఊహించలేదు. కల్పపూర్వం బాబాతో కలిసిన ఆ సుఖం మన అంతర్మనసులో నిండి ఉంది. ద్వాపరయుగం నుండి కూడా భగవంతుడు ఎక్కడైనా లభిస్తాడా, ఒక్క క్షణమైన ఆయన దర్శనం దొరుకుతుందా అని ఆశపడేవాళ్ళం. కానీ ఆయనే వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తారని ఎవరూ ఊహించలేదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానం ఇచ్చాడని అది కేవలం అర్జునుడు మోహాన్ని పోగొట్టడానికి అని మనం అనుకునేవాళ్ళం. మన పని కేవలం గీత పారాయణం చేయడమే అని భావించేవాళ్ళం తప్ప భగవంతుడు స్వయంగా వచ్చి ఇంత సరళమైన పదాలలో జ్ఞానాన్ని అందిస్తారని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ఎంతో నిగూఢమైన రహస్యాల్ని కూడా చాలా సరళంగా మనకు వివరిస్తున్నారు. మనకు ప్రతిదీ స్పష్టంగా చూపిస్తున్నారు. ఈ జ్ఞానమే బాబా మనకు ఇచ్చిన అతిపెద్ద ఖజానా. సాకారంలో బాబా ఒకసారి ఇలా అన్నారు, శాస్త్రాల్లో కనుక జ్ఞానరత్నాలు ఉండి ఉంటే భారతదేశం ఎంతో ధనవంతుడై ఉండేది. శాస్త్రాల్లో భక్తి రత్నాలు ఉన్నాయి. శాస్త్రాలు రకరకాలుగా ఉంటాయి. కొన్ని శాస్త్రాలని ధర్మానికి విరుద్ధంగా ఉన్నవారు కూడా రాశారు. అవి సంస్కృతంలో ఉన్నాయి. ఏదో ఒక ఋషి రాశారు కాబట్టి అవి శాస్త్రాలు అయ్యాయి. కానీ వాటిలో జ్ఞానం ఏమీ లేదు. పైగా చాలా వ్యతిరేక విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి తుమ్ము ద్వారా పుట్టాడని, హనుమంతుడు సూర్యుని నోట్లో పెట్టుకున్నాడని ఇలాంటి కథలున్నాయి. ఇవి వింటే ఇప్పటి శాస్త్రవేత్తలు నవ్వుతారు. సూర్యుని వేడి 4 కోట్ల మైళ్ళ దూరం నుండే మనుషుల్ని దహించి వేస్తుంటే అటువంటి సూర్యుని నోట్లో పెట్టుకుంటే పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ అలంకారికంగా చెప్పబడిన రహస్యాలు. మహావీర ఆత్మలు జ్ఞాన సూర్యుడిని తమలో ఇముడుచుకున్నారన్నదాన్నే దానికి అసలు అర్థం.
కాబట్టి మనకు లభించిన అతిపెద్ద ఖజానా స్వయంగా భగవంతుడు. ఆయనే అన్ని ఖజానాలకు మూలం, బీజం. ఆ తర్వాత మనకు ఆయన జ్ఞానం లభించింది. మనకు లభించిన అతిపెద్ద ఖజానా స్వయంగా భగవంతుడు. ఆయనే అన్ని నిధులకు మూలం. ఆ తర్వాత మనకు ఆయన జ్ఞానం లభించింది. ఈ జ్ఞానమే మనకు సరైన మార్గాన్ని చూపింది. ఒక్కసారి నాతో కలిసి ఆలోచించండి. జ్ఞానం మనకు మార్గాన్ని చూపించింది. ఉదాహరణకి మీరు ఇక్కడి నుండి మ్యూజియానికి నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నారు అనుకోండి. మీకు దారి తెలియకపోతే ఇటు అటు తిరుగుతూ దారి తప్పిపోయే అవకాశం ఉంది కదా. అటువంటి సమయంలో ఎవరైనా వ్యక్తి కలిసి రండి, నేను కూడా వస్తున్నాను, ఇదే సరైన దారి అని చెప్తే ఎంత బాగుంటుంది. దారిలో లైట్లు కూడా వెలిగాయి అనుకోండి. మేము వెళ్ళే రోజుల్లో ఇక్కడ అంత చీకటిగా ఉండేది. అప్పుడు మ్యూజియం వరకు వెళ్ళే దారిలో రెండు వైపులా దట్టమైన పొదలు ఉండేవి. రాత్రిపూట చిమిచిమలాడే పక్షుల శబ్దాలకే భయం వేసేది. ఓం శాంతి భవన్ నుండి నక్కీ లేక్ వరకు రెండు వైపులా పొదలే ఉండేవి. రాత్రిపూట ఒంటరిగా రావాలంటే భయం వేసేది. ఇక్కడ పాములు చాలా ఉండేవి, అందులో కూడా చాలా ఎక్కువగా ఉండేవి. కాబట్టి ఆ భయం ఉండేది. ఆవు పాములకు చాలా ప్రసిద్ధి. ఆ తర్వాత కరువు వచ్చినప్పుడు అవన్నీ చనిపోయాయి. మనకు భగవంతుడు లభించారు. సత్యమైన జ్ఞానం లభించింది. సత్యమైన మార్గాలు దొరికాయి. దీనివల్ల జీవితం ఎలా జీవించాలో అర్థమైంది. ముక్తి మరియు జీవన్ముక్తి అనేవి ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉండే విషయాలు కావు. అవి మన జన్మసిద్ధ హక్కుగా మారిపోయాయి. జ్ఞానం వల్ల మన చిత్తంలోని అంధకారం తొలగిపోయింది. దీనివల్ల ప్రతిదీ మన కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తుంది. ముక్తిధామం అంటే శ్మశానం కాదు. ఆత్మలు ముక్తమై వెళ్ళే అసలే ముక్తిధామం ఏది అనేది మనం ఇక్కడ నుండే చూడగలం. స్వర్గలోకం అంటే ఈ ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైన సమయం. అది మనకు ఇక్కడి నుండే కనిపిస్తుంది. స్వయంగా భగవంతుని యొక్క ఆ నిరాకార స్వరూపాన్ని కూడా మనం ఇక్కడి నుండే దర్శించవచ్చు. దీనికోసం మనకు ఏమి లభించింది? దివ్య నేత్రం. జ్ఞానం మన కళ్ళను దివ్య నేత్రాలుగా మార్చివేసింది. ఇవి మనకు లభించిన చాలా పెద్ద ఖజానాలు. ఏ మనిషికైనా తన బుద్ధి అనేది అత్యంత ముఖ్యమైన విషయం. మీ ఇళ్లల్లో ఏ పిల్లలైతే తెలివైన వారో వారి పట్ల తల్లిదండ్రులు నిశ్చింతగా ఉంటారు కదా. వాడు చదువుతాడా లేదా, ఏం చేస్తాడా అని వారు అస్సలు కంగారు పడరు. కానీ ఎవరి బుద్ధి అయితే బలహీనంగా ఉంటుందో వారి వెనుక పడాల్సి వస్తుంది. కోచింగులకు పంపడం, ట్యూషన్లు ఇప్పించటం, హోంవర్క్ చేయించటం, తల్లి రోజంతా ఆ పిల్లలతోనే గడపవలసి వస్తుంది. అయినా ఫలితం ఉండదు. ఎందుకంటే ఇదంతా బుద్ధికి సంబంధించిన ఆట. ఇప్పుడు స్వయంగా భగవంతుడే మనకు బుద్ధిని ఇస్తున్నారు. మీరు తీసుకుంటున్నారా? ఈ విషయంపై అందరూ ఆలోచించండి. ఇదంతా బుద్ధికి సంబంధించిన ఆట. భగవంతుడు మనకు బుద్ధిని ఇస్తున్నారు. అందరూ దీని గురించి ఆలోచించండి. మనం భగవంతుణ్ణి వేడుకునే వాళ్ళం కదా, మా పిల్లలకు మంచి బుద్ధిని ప్రసాదించు అని. ఇప్పుడు ఆయన ఆ బుద్ధిని ఇస్తున్నారు. అయితే ఈ శ్రేష్టమైన బుద్ధి ఎవరికి లభించింది? దానికి యోగ్యత ఏమిటి? ఎవరైతే తమ బుద్ధిని వృధా ఆలోచనల నుండి విముక్తం చేసి అందులో జ్ఞానాన్ని నింపుకుంటారో వారికే అది లభిస్తుంది. బుద్ధిలో జ్ఞానం నిండినప్పుడు అది వారికి శ్రేష్టమైన వివేకంగా మారుతుంది. బాబా మనకు చాలా పెద్ద ఖజానాలు ఇచ్చారు. ఆయన తండ్రిగా, టీచర్గా, సద్గురుగా వచ్చారు. ఒకసారి ఆలోచించండి. మన గురువు స్వయంగా భగవంతుడు. పూర్వం గొప్ప గొప్ప గురువులు ఉండేవారు, కానీ వారు ఎక్కువ మంది శిష్యులను చేసుకునేవారే కాదు.
ఎందుకంటే ఎవరినైతే శిష్యులుగా చేసుకుంటారో వారిని ముక్తి వరకు చేర్చవలసిన బాధ్యత గురువు పైనే ఉంటుంది. అందుకే పూర్వం గురువులు కేవలం 4 లేదా 5 శిష్యులను మాత్రమే ఉండనిచ్చేవారు. కానీ ఇప్పుడు కలియుగ అంతిమంలో పద్ధతి మారిపోయింది. ఎంతోమందిని శిష్యులుగా చేసుకుంటున్నారు. మనకు అటువంటి సద్గురు శివ బాబా లభించారు. ఆయన అందరినీ గతి మరియు సద్గతికి చేరుస్తారు. ఇవే మనకు లభించిన అసలైన నిధులు. ఇప్పుడు మనకు ఒక నిశ్చింతత ఏర్పడింది. చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? పాముగా పుడతామా, తేలుగా పుడతామా, గేదెగానా, లేక కుక్క పిల్లిలాగా పుడతామా అన్న భయం ఇప్పుడు లేదు. మనం ఏం కాబోతున్నామో మనకు నిశ్చింతగా తెలుసు. మీరు దేవతలుగా మారబోతున్నారు. కొంతమంది నాతో అంటారు, మా పూర్వీకులు కోతులు అని. అప్పుడు నేను అంటాను, మీ పూర్వీకులు కోతులు ఏమో కానీ మా పూర్వీకులు మాత్రం దేవతలు అని. మీరు గత జన్మలో ఏ కోతిగా పుట్టారో చెప్పండి అని నేను అడిగితే వారు సిగ్గుపడిపోతారు. డార్విన్ అనే డాక్టర్ చెప్పిన మాటలు విని ప్రజలు మనం కోతుల నుండి వచ్చామని నమ్మడం మొదలుపెట్టారు. కానీ మనం దేవతలమని భగవంతుడు చెప్పారు. ప్రతి వస్తువుకి పతనం ఉంటుంది కానీ ఉత్థానం ఉండదు. జంతువుల నుండి మనిషిగా మారడం అసాధ్యం. మనం దేవతల స్థితి నుండి ఈ కింద స్థితికి దిగజారాము. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇనుప ముక్క కూడా కోట్లాది సంవత్సరాల తర్వాత అరిగిపోయి అంతమైపోతుంది. అంటే ప్రతిదీ క్షీణిస్తుంది. పైనుండి కిందకి పడడం సహజం. కానీ కింద నుండి పైకి వెళ్ళాలంటే చాలా పెద్ద శక్తి అవసరం. మనకు సమయం అనే అత్యుత్తమ ఖజానా లభించింది. ఇప్పుడు అందరూ ఆలోచించండి, ఒక గొప్ప ఖజానాని భావిస్తున్నామా లేదా? ఇప్పుడు మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం మన సమయాన్ని ఒక గొప్ప ఖజానాగా భావిస్తున్నామా లేదా? ఒకవేళ ఇది నిజంగానే అత్యంత విలువైన ఖజానా అయితే, ఉదాహరణకు మీ దగ్గర 9 కోట్ల రూపాయల విలువైన వజ్రాల హారం ఉందనుకోండి. దాన్ని రోజు ధరించి బజార్లో తిరుగుతారా, లేక భద్రంగా దాచుకుంటారా? ఎవరికన్నైనా పడుతుందేమో, ఎవరైనా దొంగలిస్తారేమో అని భయపడతారు కదా. ఖజానాలను ఎప్పుడు కాపాడుకుంటారు. ఏ వస్తువైతే మనకు విలువైనదిగా అనిపిస్తుందో మనిషి దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. మీ దగ్గర చాలా ఖరీదైన చెప్పుల జత ఉందనుకోండి. క్లాసులోకి వచ్చేటప్పుడు కూడా ఎవరైనా పట్టుకుపోతారేమో అని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు కదా. అదేవిధంగా సమయం కూడా ఒక ఖజానా. వస్తువు ఎంత చిన్నదైనా అది విలువైనదైతే మనిషి దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఉదాహరణకు మీ దగ్గర చాలా ఖరీదైన చెప్పుల జత ఉన్నా అవి ఎవరైనా తీసుకువెళ్తారేమో అని క్లాసులో కూడా ఒక కన్నేసి ఉంచుతారు. సమయం అనేది అంతకంటే విలువైన ఖజానా. కానీ నేను చూస్తుంటాను, కొంతమంది గంటల తరబడి మాట్లాడుకుంటూ ఉంటారు. తమ ఇంట్లోనే విషయాలన్నీ ఇతరులకు చెప్తారు. వారి విషయాలన్నీ వింటారు. వీరికి తమ సమయం ఎంత విలువైందో అసలు తెలుసా అని నేను ఆలోచిస్తూ ఉంటాను. సమయానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో సమయం వారిని ఎంతో గొప్పవారిగా తీర్చిదిద్దుతుంది. ఒక్కొక్క క్షణంలో మనం ఏం చేయగలమో ఒక్కసారి ఆలోచించండి. బాబా మాటల్లో చెప్పాలంటే, ఒక క్షణం పాటు దేహ అభిమానాన్ని త్యాగం చేయటం వల్ల మీ శ్రేష్టమైన భాగ్యం తయారవుతుంది. ప్రతి క్షణం మనం ప్రభువు కలయికలోనే ఆనందాన్ని అనుభవించవచ్చు. బాబా మాటల్లో చెప్పాలంటే, ఒక క్షణం పాటు దేహ అభిమానాన్ని త్యాగం చేయటం వల్ల మీ శ్రేష్టమైన భాగ్యం తయారవుతుంది. ప్రతి క్షణం మనకు ప్రభువు కలయికలోనే ఆనందాన్ని అనుభవించవచ్చు. ప్రతి క్షణం ఈ ప్రపంచానికి శ్రేష్టమైన సకాష్ వైబ్రేషన్స్ ఇవ్వవచ్చు. ప్రతి క్షణం మీ భాగ్యాన్ని నిర్మించుకునే సమయం ఇది. మనసును గమనించి దాన్ని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.
ఒకసారి ఆలోచించండి. మన ఈ సుందరమైన సమయం ఎలా గడిచిపోతుంది? లేక నేను ఈ సమయాన్ని ఎలా గడుపుతున్నాను? అనవసరమైన మాటల్లోనా, చిక్కుల్లోనా, ఈ ప్రపంచం వెనక పరుగులు తీయడంలోనా, బంధనాల చిక్కుల్లోనా, ఆస్తిపాస్తుల గొడవల్లోనా, కోర్టు కేసుల్లోనా, లేక ప్రభు కలయికల్లోని సుఖంలోనా? అది మీ చేతుల్లో ఉంది. మన ప్రమేయం లేకుండానే మన సమయం ఎలా గడిచిపోతుందో ఆలోచించుకోండి. నా దగ్గరికి చాలామంది అమ్మలు వచ్చి తాము ఎన్నో సమస్యల్లో చిక్కుకుపోయామని చెప్తూ ఉంటారు. నేను వారి మాటలు విని ఒకటే అంటాను, సమస్యలున్నాయి నిజమే, కానీ మీరు అనుకుంటే ఒక్క సెకండ్లో వాటి నుండి బయటపడవచ్చు. ఒక అమ్మ వచ్చి ఇలా అంటుంది, నా కొడుకు నాతో మాట్లాడడు, నా కోడలు అతన్ని మాట్లాడనివ్వదు, కనీసం నా మనవళ్ళని కూడా నా దగ్గరికి పంపదు. ఒక నాన్నమ్మకు తన మనవళ్ళని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆడించాలని, వారికి ప్రేమను ఇవ్వాలని ఉంటుంది కదా. చేయనప్పుడు ఏం చేయాలి? దీనివల్ల ఆ అమ్మ చాలా బాధపడుతుంది. ఇది చాలా ఆచరణాత్మకమైన విషయం. జీవితాంతం ప్రేమించి పెంచి పెద్ద చేసిన తన కొడుకు ఇప్పుడు కోడలు రాగానే తనతో మాట్లాడకపోవడం మనసుకి ఎంతో బాధ కలిగిస్తుంది. తన జీవితాన్ని అంకితం చేసి పెంచిన కొడుకు ఇప్పుడు కోడలు రాగానే మాట్లాడకపోవడం ఆ తల్లికి ఎంతో బాధ కలిగిస్తుంది. అటువంటప్పుడు ఏం చేయాలి? అలాగే బాధపడుతూ కూర్చోవాలా? దీనికి అమ్మలే సమాధానం చెప్పాలి. మనం ఏదైతే మార్చలేమో దాన్ని కొంతకాలం పాటు వదిలేయాలి. ఒక తల్లిగా, నాన్నమ్మగా ఇది చాలా కష్టమైన పనే అని నాకు తెలుసు, కానీ తప్పదు. మీ స్థితిని మీరు ఉన్నతంగా మార్చుకోండి. అప్పుడు ఈ ప్రపంచమే మీ వెనక వస్తుంది. బాబా చెప్పిన విషయాల్ని గమనించండి. మీరు స్వమానంలో అంటే గౌరవప్రదమైన స్థితిలో ఉండండి. అప్పుడు ప్రపంచం మీకు గౌరవం ఇస్తుంది. దేహానికి అతీతంగా ఉండే అభ్యాసం చేయండి. అప్పుడు మీరు అందరికీ ప్రియమైన వారవుతారు. ఇవి భగవంతుడు చెప్పిన సృష్టి రహస్యాలు. కాబట్టి ఈ చిక్కుల్లో మనల్ని మనం చిక్కుకుపోనివ్వకూడదు. నా దగ్గరకు వచ్చే మరో రకం మాతల గురించి వినండి. వారి పరిస్థితి కూడా ఇదే. కానీ వారు ఏమంటారంటే, సరే, బంధనాల నుండి విముక్తి లభించింది, మా పిల్లల కోసం మేము చేయాల్సింది చేసేసాము, ఇక వారి జీవితం వారి ఇష్టం, మేము ఇప్పుడు బాబా వైపు వెళ్తాము, మా జన్మజన్మల భాగ్యాన్ని నిర్మించుకుంటాము. అటువంటి మాటలను చూసి నేను ఆశ్చర్యపోతుంటాను. చదువు మనిషిని అంత తెలివైన వ్యక్తిగా మార్చదు. కేవలం ఈ ఈశ్వర్య జ్ఞానం ద్వారా లభించే సద్వివేకమే మనిషిని నిజమైన బుద్ధిమంతుడిగా మారుస్తుంది. చదువు వల్ల డిగ్రీలు వస్తాయి, కొన్నిసార్లు అహంకారం కూడా రావచ్చు. అందుకే అందరూ ఆలోచించండి, మన ఈ సుందరమైన సమయం ఎలా గడిచిపోతుంది? సేవలలో ఏ సోదరిమణులు ఉన్నారు? చాలా బాగుంది. ఇక్కడ సేవలు చేసే మాతలు కూర్చుని కూడా ఉన్నారు. మీకు ఇక్కడ అవకాశం లభించింది కదా. సేవలు చేసి మాతలు ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇది భగవంతుని కృప మరియు మీ అర్హత వల్లే సాధ్యమైంది. మీ ఇళ్లను వదిలి 1-2 నెలల పాటు ఇక్కడికి రావడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందరూ రాలేరు. చాలామంది తల్లులు అంటుంటారు, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నేను వెళ్ళిపోతే నా మనవళ్ళని ఎవరు చూస్తారు, నా కోడలు ఉద్యోగానికి వెళ్తుంది, ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అని. ఇవన్నీ కేవలం చిక్కులు మాత్రమే. వీటి నుండి బయటపడడం అనేది మీ చేతుల్లోనే ఉంది. సోదరులారా, గమనించండి. ఇప్పుడు నడుస్తున్న సమయం చాలా ప్రత్యేకం. ఈ సమయం మళ్ళీ తిరిగి రాదు. ఒకానొక సమయంలో భగవంతుడు ఈ భూమిపై స్వయంగా ఉండేవారు, మనకు ఎదురుగా ఉండేవారు అని మనం తర్వాత గుర్తు చేసుకుంటాం.
ప్రజలు అప్పుడు అంటారు, మేము ఆయన్ని గుర్తుపట్టలేకపోయాము అని. కానీ మనం అంటాము, మేము ఆయన్ని గుర్తుపట్టాము, చూసాము మరియు ఆయన నుండి జ్ఞానాన్ని తీసుకున్నాము అని. మేము భగవంతుణ్ణి గుర్తుపట్టాము, ఆయన్ని చూసాము, ఆయన జ్ఞానాన్ని తీసుకున్నాము అని మనం చెప్పుకుంటాము. అయితే ఆ తర్వాత మనలో కొన్ని ప్రతికూల ఆలోచనలు రావచ్చు. మనం చేయాల్సింది చేయలేకపోయామే, మనం చేయగలిగే శక్తి ఉన్నా చేయలేదే అని బాధపడాల్సి రావచ్చు. మనిషికి కొన్ని పనులు అసలు చేయడం సాధ్యం కాదు, కానీ కొన్ని పనులు ప్రతి మనిషి చేయగలడు. కాబట్టి మనం చేయగలిగే పనులను ఇప్పుడు చేసేయాలని ఈరోజు మనం ఆలోచించుకోవాలి. సోదరులారా, ఇది నిజమా కాదా ఆలోచించండి. మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎవరి దగ్గర అయితే సంపూర్ణ జ్ఞానం ఉందో వారే చేయాలి. ఇప్పటి వరకు ఏ సన్యాసికి, ఏ ఆచార్యుడికి లేదా బయట ఉన్న ఏ యోగికి కూడా యోగం గురించిన సరైన జ్ఞానం లేదు. మనం ఇప్పుడు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఆలోచించండి. ఎవరి దగ్గర అయితే సంపూర్ణ జ్ఞానం ఉందో వారు బాధ్యత తీసుకోవాలి. ఇప్పటి వరకు లోకంలో సరైన జ్ఞానం లేదు. యోగం గురించి కూడా ఎవరికీ సరిగ్గా తెలియదు. సన్యాసులకు, ఆచార్యులకు లేక బయట ఉన్న యోగులకు నిజమైన యోగం గురించి తెలియదు. కేవలం ఆసనాలు వేయించే వారిని యోగాచార్యులు లేక యోగ ఋషులు అని పిలుస్తున్నారు. వారు కేవలం ప్రాణాయామం మాత్రమే చేయిస్తున్నారు. శాస్త్రాల్లో కూడా యోగానికి ఒక నిర్వచనం ఉంది. ఆత్మ మరియు పరమాత్మల యొక్క మిలనాన్ని యోగం అంటారు. ఇది శాస్త్రాల్లో ఉన్నప్పటికీ ఆ మిలనం ఎలా జరగాలి, దాని పద్ధతి ఏమిటి అనే జ్ఞానం మనందరికీ నేటి మురళి ద్వారా గుర్తుంది. ఉదయం మురళిలలో బాబా చెప్పారు కదా, ఎవరైతే తనను తాను ఆత్మగా భావించి బాబాను స్మరిస్తారో వారు మహావీరులు, వారే యోగయుక్తులు అవుతారు. బాబా స్వరూపంపై ఏకాగ్రత వహించటం ముఖ్యం. యోగం అంటే కేవలం బాబా బాబా అని పలకడం మాత్రమే కాదు, అదొక సంబంధం. పరంధామంలో బాబా స్వరూపాన్ని చూస్తూ ఆయన దగ్గర కూర్చొని ఆయన నుండి వచ్చే వైబ్రేషన్స్ తీసుకుంటూ అందులో లీనమైపోవాలి. శాస్త్రాల్లో యోగ దర్శనంలో కూడా ఇలాంటి విషయాలు ఉన్నాయి. భగవంతుని స్వరూపంలో ఎంతగా తన్మయమై అయిపోవాలంటే అక్కడ మనం ఉన్నామన్నా స్పృహే ఉండకూడదు, కేవలం ఆయనే ఉండాలి. ఆ తర్వాత ఆ రూపం కూడా ఉండదు. అంతటి మగ్న స్థితిని నిరసంకల్ప సమాధి అని పిలిచారు. కానీ అసలు ఆయన ఎవరు, ఎక్కడున్నారు అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియలేదు. ఒక పేరు చెప్పి అంతటా ఆయనే ఉన్నారని అనేవారు. మరి అంతటా ఉంటే యోగం ఎలా కుదురుతుంది? యోగం కుదరాలంటే ఒక స్థానం కావాలి, ఒక రూపం కావాలి, మరియు ఆ స్వరూపంపై స్థిరంగా ఉండాలి. యోగం కుదరాలంటే ఒక రూపం, ఒక స్థానం ఉండాలి. ఆ రూపంపై ఏకాగ్రత వహించినప్పుడే బుద్ధి నిలకడగా ఉంటుంది. అంతా ఆయనే, అన్నిటా ఆయనే ఉన్నాడు అని భావిస్తే బుద్ధి ఎక్కడాని నిలుస్తుంది? అది సాధ్యం కాదు. అందుకే యోగం అనేది ఒక సంబంధం. లోకంలో ఎవరైనా చనిపోతే అయ్యో ఆయన వెళ్ళిపోయారు, జ్యోతిలో జ్యోతి కలిసిపోయింది అని అంటుంటారు. కానీ అది నిజం కాదు. ఆత్మ ఎక్కడికి వెళ్ళదు, అది పరమాత్మలో విలీనం కాదు. ఆత్మ తన ఉనికిని ఎప్పటికీ కోల్పోదు. ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగించినప్పుడు మొదటి దీపం ఆరిపోదు కదా, అలాగే పరమాత్మ నుండి మనం వెలుగును పొందుతున్నాం తప్ప ఆయనలో కలిసిపోము. ఈ రహస్యాలన్నీ మనకు బాబా ద్వారా తెలిసాయి. మనకు లభించిన ఈ జ్ఞాన ఖజానా మనల్ని ఎంతో శక్తివంతులుగా మారుస్తుంది. శాస్త్రాల్లో ఆత్మ పరమాత్మలో విలీనమైపోయిందని చెప్పారు. కానీ బాబా మనకు సత్యం చెప్పారు. ఆత్మ ఒక చిన్న నక్షత్రం వంటిది, అది ఎప్పటికీ అంతం కాదు. మనం పరమాత్మతో సంబంధం కలిగి ఉంటాం, కానీ ఆయనలో కలిసిపోము. ఈ జ్ఞాన ఖజానాన్ని మనం ఇతరులకి పంచాలి. మీ దగ్గర ఉన్న ధనాన్ని
ఎవరికైనా ఇస్తే అది తగ్గిపోతుంది. కానీ ఈ జ్ఞానధనాన్ని మీరు ఎంతగా పంచుతారో అంతగా పెరుగుతుంది. ఇది ప్రపంచంలోని ఏ ఇతర ఖజానాలకు లేని ప్రత్యేకత. మీరు ఒక్కరికి జ్ఞానం చెప్తే అది మీ బుద్ధిలో ఇంకా బాగా స్థిరపడుతుంది. అందుకే సేవ చేయడం వల్ల మనకి లాభం. మనం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపుతున్నాం అంటే మన జీవితం ఇప్పటికే ప్రకాశవంతంగా ఉందని అర్థం. కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా ఈ జ్ఞానాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకోండి. అప్పుడే మనం పొందిన ఈ ఖజానాలకు సార్థకత లభిస్తుంది. మనకు బాబా ద్వారా లభించిన ఈ జ్ఞాన ఖజానాన్ని మనం ఇతరులకి పంచాలి. ఈ జ్ఞానధనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీన్ని ఎంతగా పంచుతారో అంతగా ఇది పెరుగుతుంది. లోకంలో మిగిలిన ఏ సంపద అయినా ఖర్చు చేస్తే తగ్గిపోతుంది, కానీ ఇది మాత్రం పెరుగుతూనే ఉంటుంది. మీరు ఒకరికి ఈ విషయాలు చెప్తే అది మీ బుద్ధిలో మరింత స్పష్టంగా బలంగా ముద్రించబడుతుంది. అంటే ఇతరులకి చెప్పడం వల్ల నిజానికి మనకే ఎక్కువగా లాభం జరుగుతుంది. మన బుద్ధి చురుగ్గా మారుతుంది. సేవ చేయడం అంటే కేవలం ఇతరులకి సహాయం చేయడం మాత్రమే కాదు, మనల్ని మనం శక్తివంతులుగా మార్చుకోవడం కూడా. మనం ఇతరుల జీవితాల్లో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తున్నాం అంటే మనలోని దీపం ఇప్పటికే వెలుగుతుందని అర్థం. అందుకే రోజుల్లో ఒకరికైనా ఈ అద్భుతమైన విషయాల్ని చెప్పండి. అప్పుడే మనకు లభించిన ఈ ఖజానాలను మనం సరిగ్గా ఉపయోగించుకున్నట్లు అవుతుంది. ఈ జ్ఞానధనాన్ని పంచుతున్నప్పుడు ఎదుటివారు దాన్ని వింటున్నారా లేదా అని చూడకుండా మీరు కేవలం విత్తనాన్ని చల్లండి. అది ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మొలకెత్తుతుంది. మనం మన ధర్మాన్ని అంటే ఇచ్చే గుణాన్ని మర్చిపోకూడదు. సముద్రం ఎప్పుడు తన అలలను ఆపదు. ఎదురుగా ఎవరు ఉన్నా లేకపోయినా అది తన పని తాను చేసుకుంటూనే ఉంటుంది. అలాగే మనం కూడా ఇతరుల ప్రవర్తనతో సంబంధం లేకుండా మనలోని జ్ఞాన ఖజానాన్ని పంచుతూ ఉండాలి. మన ప్రవర్తన మరియు మాటలు ఇతరులకి స్ఫూర్తినిచ్చేలాగా ఉండాలి. మనల్ని చూసి వీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో, వీరి ముఖంలో ఎంత తేజస్సు ఉందో అని ఇతరులు అనుకోవాలి. అదే నిజమైన సేవ. బాబా ఎప్పుడు చెప్తారు, మీ ముఖం ఒక అద్దంలాగా ఉండాలి. ఆ అద్దంలో ఇతరులకు పరమాత్మ కనిపించాలి. అప్పుడే మనం పొందిన ఖజానాలు అందరికీ అందుతాయి. మన ప్రవర్తన మరియు మాటలు ఇతరులకు స్ఫూర్తినిచ్చేలాగా ఉండాలి. మనల్ని చూసి వీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో, వీరి ముఖంలో ఎంత తేజస్సు ఉందో అని ఇతరులు అనుకోవాలి. బాబా ఎప్పుడు చెప్తారు కదా, ఇలాంటి సేవ చేయాలి. ఈ జ్ఞాననిధిని ఎప్పుడు కూడా మీ దగ్గర దాచుకోకండి. మీరు ఎంతగా ఈ జ్ఞానాన్ని ఇతరులకి పంచుతారో అంతగా మీలోని శక్తులు పెరుగుతాయి. ఒకవేళ ఎవరైనా వినకపోయినా పర్వాలేదు, మీరు మాత్రం పంచుతూనే ఉండండి. చివరగా మనకు లభించిన ఈ అన్ని ఖజానాలను జ్ఞానము, యోగము, సమయము మరియు శ్వాసలను సమర్థవంతంగా ఉపయోగిద్దాం. వీటిని వృధా చేయకుండా బాబా స్మృతిలో ఉంటూ మన భాగ్యాన్ని అత్యున్నతంగా మార్చుకుందాం. మీ అందరికీ ఈ ఖజానాలు లభించాయి కదా, ఇప్పుడు వీటిని పంచుతూ ప్రపంచానికి వెలుగునివ్వండి. ఓం శాంతి.